ఇటీవల రిలీజ్ అయిన కుబేరా సినిమాతో మళ్ళీ చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకల్లాడాయి. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు ఆక్యుపెన్సీ క్రమంగా పెరిగింది. కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీకి. ముఖ్యంగా శేఖర్ కమల సినిమాలకి టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. అలా రికార్డులు కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయితే కుబేరా కూడా అదే జోరు చూపించింది. మొదటి నుంచి మంచి పాజిటివ్ కలెక్షన్ సాధించింది. మూడో వారం కూడా అదే జోరు చూపించింది సినిమా. శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన సినిమా కుబేరా. జూన్ 20న 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా వసూళ్లు 22వ రోజు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు ప్రతి షోకి పెరిగాయి. తొలివారం అద్భుతమైనటువంటి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక కుబేరా రికార్డులు క్రియేట్ చేసింది వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర. శేఖర్ కమల, ధనుష్, నాగ్ కెరీర్లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది తొలివారం. ఆల్రెడీ ఓవర్సీస్లో 2.9 మిలియన్ మార్క్ దాటింది. శేఖర్ కమల సినిమాలు అక్కడ $1 మిలియన్ క్లబ్లోకి చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి. కుబేరా కూడా చాలా ఈజీగా ఆ హిస్టరీని దాటేసింది. కుబేరా సినిమాకు యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది. టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది. థియేటర్లన్నీ కలకల్లాడాయి ఈ సినిమాతో. సమ్మర్లో పెద్దగా సినిమాలు విడుదల కాలేదు, కానీ కుబేరానే మంచి బూస్ట్ ఇచ్చింది విడుదలతో. ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగపోయింది. ఇప్పుడు కుబేరా వచ్చిన టాక్తో వీకెండ్స్ అంతా అదరగొట్టేశాయి. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ల్లో కూడా బాగా జనం వచ్చారు. నైజాంలో కూడా బుకింగ్స్ బాగున్నాయి. విశాఖ, నెల్లూరు, హైదరాబాద్, గోదావరి జిల్లాల్లో మంచి వసూళ్లు తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో జూలై 18 నుంచి స్ట్రీమింగ్ అవబోతోంది. ఈ సినిమా వసూళ్లు చూస్తే తొలి రోజు 30 కోట్లు తీసుకొచ్చింది. 5 రోజులకి 100 కోట్ల క్లబ్లోకి చేరింది. ఇక మూడో వారం దాదాపు చివరి వరకు చూసుకుంటే 1,20,00,000 మేర వసూళ్లు వస్తున్నాయి. 22వ రోజు కూడా 70 లక్షల మేర వసూళ్లు వచ్చే అవకాశం తెలుస్తోంది. 18 నుంచి 22% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. అర్బన్ ఏరియాలో మాత్రం వసూళ్లు ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. సో గంటకి తొలివారం బుకింగ్స్ పెరిగాయి. మూడో వారం నుంచి క్రమంగా తగ్గుముఖం పెట్టాయి. తమ్ముడు, కుబేరా, కన్నప్ప ఈ 3 సినిమాలు కూడా థియేటర్ ఆక్యుపెన్సీని అయితే పంచుకున్నాయి. $2.9 మిలియన్ వసూలు మార్క్ అయితే ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో దాటింది. ఇక ఓటీటీకి సంబంధించినటువంటి డేట్ ఇచ్చేయడంతో ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ మరో 4 నుంచి 5 రోజుల పాటు మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తోంది. 15 నుంచి 16% మధ్య మరో 2 రోజులు ఆక్యుపెన్సీ కనిపించే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.